మనిషి జీవితం ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో ముందుకు నడిపేది కోరిక. కానీ అదే కోరిక సరైన దారి తెలియకపోతే మనిషిని తానే తవ్వుకున్న గుంతలో పడేస్తుంది. ఫిలాసఫీ చెబుతుంది, డిజైర్ ఈజ్ ది ఇంజిన్ ఆఫ్ యాక్షన్. కోరిక లేకపోతే కదలిక లేదు, కదలిక లేకపోతే జీవితం లేదు. కానీ ఆధ్యాత్మికత ప్రశ్నిస్తుంది, నీ కోరిక నిన్ను నడుపుతోందా, లేదా నీవే నీ కోరికను నడుపుతున్నావా? ఇదే అసలు తేడా. కోరిక పుట్టే స్థలం మనస్సు. మనస్సు ఒక అగ్నిగుండం లాంటిది. దానిలో పడే ఆలోచనలే కోరికలుగా మారతాయి. మనిషి తన కోరికలకు క్రమశిక్షణ లేకపోతే ఆత్మ బానిస అవుతుంది. భగవద్గీత కూడా అదే చెబుతుంది. మనసే మనిషికి మిత్రుడు, శత్రువు. అర్థం ఒక్కటే, కోరికను నియంత్రించకపోతే మనసే మనల్ని శాసిస్తుంది. కోరిక తప్ప కాదు. బుద్ధుడు కోరికను పూర్తిగా తిరస్కరించలేదు. అతను తిరస్కరించింది అతుక్కుపోయే కోరికను. ఆధ్యాత్మికంగా చూస్తే జ్ఞానం కోరుకోవడం అనేది విముక్తి, సత్యం కోరుకోవడం అనేది శాంతి, అహంకారం కోరుకోవడం అనేది పతనం. ఫిలాసఫీగా అవసరం నుంచి పుట్టిన కోరిక జీవితం, లోపం నుంచి పుట్టిన కోరిక బాధ. కోరిక తీరితే సుఖమా? ఇది పెద్ద భ్రమ. ఫిలాసఫర్లు చెబుతారు, కోరిక తీరితే సుఖం కాదు, కొంతసేపు బాధ ఆగుతుంది అంతే. ఆధ్యాత్మికత చెబుతుంది, సంతృప్తి కోరిక తీరడంలో కాదు, కోరిక అవసరం లేకపోవడంలో ఉంది. కోరికను చంపొద్దు, దిశ మార్చు. కోరికను చంపాలని కాదు, ఇది అసాధ్యం కూడా. దాన్ని జ్ఞానం వైపు తిప్పు, సేవ వైపు నడిపించు, సత్యం వైపు మలచు. అప్పుడు కోరిక బంధనం కాదు, సాధన అవుతుంది. చివరి మాట, కోరిక లేకుండా మనిషి కదలడు, కోరికతోనే మనిషి కూలిపోతాడు కూడా. అందుకే ఆధ్యాత్మికత, ఫిలాసఫీ ఒకే మాట చెబుతాయి, కోరిక నీలో ఉండాలి, నీవు కోరికలో ఉండకూడదు.